నమస్తే అండి, నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి ఇలా రాష్ట్రంలో దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి 100 రోజులు దాటింది. ఈ నేపథ్యంలో కూడా ఈ ప్రభుత్వంపై, ఈ ముఖ్యమంత్రిపై, ప్రభుత్వంలో ఉన్న ఒక కీలక మంత్రిపై కీలక వ్యాఖ్యలు చేసిండ్రు పొలిటికల్ అనలిస్ట్ గాంధీ గారు. అంటే ఎవరైతే ముఖ్యమంత్రి అలాగే ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మంత్రి బీజేపీతో టచ్లో ఉన్నారనే వార్త మనం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీనికి సంబంధించి మనం మాట్లాడేందుకు గాదయ్య గారే మనతోనే ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఎట్లా ఇది ఏ విధంగా సాధ్యమైందని. సార్ చెప్పండి సార్, ఒకటేసారి సడన్గా బాంబు పేల్చారు మీరు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితేనేది, లేకపోతే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీతో టచ్లో ఉన్నారని చెప్పేసి ఎట్లా సార్, అది ఎట్లా సార్? అంటే ఇది 100% ఇది వాస్తవమే. ఇది వాస్తవంగా మాకు ఎప్పటి నుంచో తెలుసు, ఇది మనందరికీ తెలిసిందే. ఆయన బీజేపీలో ఆయన మొత్తానికి అంతకుముందు బీఆర్ఎస్ నుంచి అంటే టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించడానికి ఎంచుకునే అనేక ప్రయత్నాల్లో ఉన్నప్పుడు బీజేపీ పోదామా, కాంగ్రెస్కు పోదామా, లేకపోతే ఇంకేటన్నా పోదామా, ఏం చేద్దాం, లేకపోతే స్వతహాగానే ఇంకోమైనా పార్టీ పెడదామా, ఇట్లా అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేసినట్టు మనకు తెలుసు. బీజేపీకి ఎట్లా అసలు నిజంగా దేశంలో ఏ పార్టీకి లేనటువంటిది ఒక చేరికల కమిటీ అనేది వాళ్ళు ఏర్పాటు చేసుకొని తెలంగాణలో అంత ఓపెన్గా చేరికల కమిటీ అని పెట్టుకొని దానికి ఈటల రాజేంద్ర పెడితే బ్రేక్ఫాస్ట్ మీటింగ్ చూసినాం, లంచ్ మీటింగ్ చూసినాం, డిన్నర్ మీటింగ్ చూసినాం, మిడ్ నైట్ మీటింగ్లు చూసినాం, ఇవన్నీ అన్నీ చూసినాం. ఢిల్లీలో చూసినాం, గల్లీలో చూసినాం. ఆయన అయితే ఎన్నోసార్లు మీడియాకు ఒక మసాలా ఇచ్చిండు. ఆయన ఒక 6 నెలలు నడిపి ఊరిచ్చి ఇక్కడ కాసేపు, అక్కడ పోతే మహబూబ్ నగర్లో ఆయన జూపెల్లి కాసేపు, ఈ హైదరాబాద్లో కాసేపు, 3 కేంద్రాలుగా ఎన్నెన్నో జరిగినాయి. ఆఖరికి ఏం జరిగిందో మనంతా చూసినాం. నాకు అర్థమైన కాడికి ఏంటంటే మొత్తంలో కూడా ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఆయన బీజేపీ పట్ల అది మంచి పార్టీ కాదనో, దానికి బలం లేదనో, లేకపోతే దానికి సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించి ఎక్కడ కూడా ఆయన నెగిటివ్ మాట్లాడలే. ఆయన మాట్లాడిందల్లా ఏంటంటే మనం చాలాసార్లు చూసినాం, అది ఆయన మాటల్లోనే కూడా విన్నాం. మనం కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే కేటీఆర్ ప్రభుత్వాన్ని దించగలుగుతాము, బీజేపీ ద్వారా అది సాధ్యం కాదు అనేది నేను అనేక రకాలైనటువంటి నాకు వ్యక్తిగతంగా నేను చేసుకున్న మీడియా ఎంక్వైరీలు కావచ్చు, ఇతరత్ర అనేక రకాలైనటువంటి ఏవైతే ఉన్నాయి కదా, చాలా సంస్థలు ఉన్నాయి కదా, వాళ్ళందరి ద్వారా నేను తెలుసుకున్న బీజేపీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కూల్చలేము, దించలేము అనేది నాకు తెలియంది. కాబట్టి నేను బీజేపీలోకి ఇప్పుడైతే ససేమిరా రాను అని చాలా గౌరవంగా మాట్లాడుకొని చాలా హాటు లేకుండా, హీటు లేకుండా, చాలా పద్ధతి ప్రకారం మాట్లాడుకొని ఈ ఎపిసోడ్ ముగిసే వరకు నన్ను నా పద్ధతిలో నేను చెప్పింది ప్రకారం పోతా. దాని తర్వాత అప్పుడు సెకండ్ ఎపిసోడ్లో అప్పుడు మీరు చెప్పింది చేద్దాం అనేది వాళ్ళ మధ్య జరిగినటువంటి వాస్తవం. ఇది మీరు మీడియాలో మీరు చెప్పిండ్రు, మేము విన్నాము, స్వయంగా మేము చూసినాము, అన్నీ చేసినాం. ఒక్కటి కాదు కదా అని ఒక్క ఛానల్ అంటే ఏదో ఆయనకు అనుకూలంగా చెప్తారు అనుకోవచ్చు, కానీ అనేక ఛానళ్ళు ఆయన మాట్లాడిన దాన్ని, చెప్పిన దాన్ని చాలా స్పష్టంగా బీజేపీ ద్వారా కేటీఆర్ ప్రభుత్వాన్ని దించలేం కాబట్టి నేను కాంగ్రెస్లో పోయి ఈ ప్రభుత్వాన్ని దించడానికి నా వంతు ప్రయత్నం నేను చేసిన తర్వాత అప్పుడు బీజేపీ తోటి అనేది చాలా స్పష్టంగా నర్మగర్భంగా ఆయన చెప్పిండు. అదే సార్, మాట మాట్లాడితే ఇదే ముఖ్యమంత్రి ఖబర్దార్ మా ప్రభుత్వాన్ని కూల్చేస్తే మీకు అది చేస్తా ఖబర్దార్ అని చెప్పేసి ఎప్పుడు ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఇదే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంత భయం ఆయనకు? ఒకవేళ అదే జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఇంటి దొంగను ఈశ్వరుడు ఎరగరంట అన్నట్టు. ఇంటి దొంగను ఈశ్వరుడు ఎరగరట. అట్లనే పాపం రేవంత్ రెడ్డి గారి కానీ, లేకపోతే అక్కడ ఉన్న ఏమన్నా ఇది కాంగ్రెస్ జీవితం అంతా కాంగ్రెస్ అనుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కానీ వాళ్ళకి ఇది తెలియకపోవచ్చు. ఇప్పుడు ఈ ఎన్టీ రామారావు టాల్ పర్సనాలిటీ 83లో ప్రభుత్వం వస్తే 84లో శ్రీనివాసులు రెడ్డి, నాదెళ్ల భాస్కర్ ఏం చేసిండో చూసినాం. ఈ దేశంలో 16 రాష్ట్రాల్లో అమిత్ షా, మోడీలు ఏ విధంగా వంటకం చేసి ఒక్క ఎమ్మెల్యే లేని రాష్ట్రంలో కూడా వాళ్ళు
వాళ్ళ ప్రభుత్వాలని ఏర్పాటు చేసిండ్రంటే ఇక ఈ చూస్తలేమా? అరే ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా 30 రోజులు లేకపోతే హిమాచల్ ప్రదేశ్లో ఏమైంది, అవును ఏం చేసిండ్రు? అవును కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనము ఈ విలువల గురించి, సాంప్రదాయాల గురించి, చట్టాల గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడుకునే రోజులు కాదు. ఉమ్, ఇదంతా కప్పగంతుల వ్యవహారం. ఎవడు ఏ పార్టీలో ఉంటాడో, ఎవడు ఏ పార్టీలో పోతాడో తెలియనటువంటి, అసలు వాళ్ళ భార్య పిల్లలకు కూడా చెప్తుండో లేదో అట్లా అనిపిస్తున్నది. అవును కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే, నేను ఏదైతే విషయాలు చెప్తున్నానో రాబోయే రోజుల్లో తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? పాలకుల మార్పు కోసం కాదు, పరిపాలన మార్పు కోసం. అవును అది టీఆర్ఎస్ఆ, బీఆర్ఎస్ఆ, బీజేపీ, కాంగ్రెసా, పార్టీలు జెండాల కోసం కాదు. ఉమ్, ఈ తెలంగాణ ఇంత త్యాగాలు చేసి ఇంత సుదీర్ఘకాలం కొనసాగిన తర్వాత తెలంగాణ రాష్ట్రం భారతదేశ చిత్రపటంలో 29వ రాష్ట్రంగా ఆవిష్కరణ చేయడానికి పాలకుల కోసం కాదు, బుగ్గకారుల కోసం కాదు, వాళ్ళ జెండాలకి, వాళ్ళ ఆస్తులు పాస్తులు పెంచుకోవడానికి కాదు, వాళ్ళ ఆధిపత్యం కోసం కాదు, ప్రజల బాగు కోసం తెచ్చుకున్నాం. ఆ ప్రజల బాగు అనేది ఇక్కడ మొత్తంగా కూడా మన ఐడెంటిటీ కోసం తెచ్చుకున్నాం. తెలంగాణ ఐడెంటిటీ పోతుందని బాధ మాకు. అదే సార్, నేను అదే అంటున్నా. ఇప్పుడు మీరు ఒక ఎలిగేషనో లేకపోతే అది నిజమో ఏదో మాట్లాడేసిండ్రు, అదే సీఎం అలాగే పొంగులేటి టచ్లో ఉన్నారు అనే యాంగిల్లో. బయట ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ఏ పార్టీ బీ టీమ్ సార్? బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమా, కాంగ్రెస్కు బీజేపీ బీ టీమా, బీజేపీకి కాంగ్రెస్ బీ టీమా? మీ అనాలిసిస్ చెప్పండి నాకు. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎవరికి బీ టీం అయింది అనేది బీజేపీ వాళ్ళు ఆడుతున్న ఆట బట్టి ఉంటుంది. బీజేపీ వాడు ఇప్పుడు చూసినాం కదా, మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్లో ఏమన్నాం, జగను బీజేపీకి బీ టీం అన్నావా లేదా? మీరు కూడా అనే ఉంటారు, న్యూస్లో చెప్పే ఉంటారు. మరి ఇవాళ ఏం చెప్పాలి మీరు? ఇవాళ ఎవరు బీ టీము? టీడీపీకి బీ టీం అయింది. మరి బీజేపీకి టీడీపీ బీ టీం అవుతుంది. అసలు ఈ బీజేపీ ఆడుతున్న ఆటలో ఎవడు ఎప్పుడు బీ టీం అవుతాడా, సి టీం అవుతాడా, ఏ టీం అయితే గారు ఆపోజిట్ అవుతాడా కూడా తెలియని పరిస్థితి. కాబట్టి దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ అయినా, మనకున్న కాడికి, మనకు తెలిసిన కాడికి ఏంది, కాంగ్రెస్ బీజేపీలు రెండే కలవవు, మిగతా ఏవైనా కలుస్తాయి అనేదే భారతదేశంలో నిరూపించబడ్డది కదా. సరే కమ్యూనిస్టులు పక్కన పెడదాం సార్. నిజంగా చూసుకుంటే బీజేపీ కాంగ్రెస్ కలవు అని చెప్పేసి గతంలో కూడా విరుద్ధ వైరుధ్యాలు ఉంటాయని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ చూస్తుంటే రాజకీయం ఒకసారి బాగా గమనిస్తుంటే సెంట్రల్నేమో బీజేపీతో గట్టి పోటీ పడుతూ ఉంటుంది. రాహుల్ గాంధీ మాకు బీజేపీ తోటి పోటీ అంటారు. అదే ప్రధాని మోడీ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఏమంటాడు, భవిష్యత్తులో మీ సహకారం నాకు కావాలి, నేను ఆయన బడే నేను చోటమి అని చెప్పేసి అంటూ ఉంటారు. దీన్ని ఎట్లా చూడొస్తారు అంటే వాళ్ళు కాంగ్రెస్ ఎట్లా అవుతారు? అచ్చా, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాదు, వాళ్ళు కాంగ్రెస్ కాదు కదా. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ ఒకవేళ నిజమైన కాంగ్రెస్ వాది అయితే, నిజమైన కాంగ్రెస్ వాదికి ఏమేమి ఉండాలి? సెక్యులరిజం ఉండాలి, అంటే లౌకికవాదం ఉండాలి, తర్వాత ఫెడరలిజం ఉండాలి, డెమోక్రసీ మీద నమ్మకాలు ఉండాలి, తర్వాత ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. మరి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు, సెక్యులరిజం మీద నమ్మకం లేదు, వద్దంటున్నారు, ఫెడరలిజం అసలు వద్దే అంటున్నారు అన్న పార్టీతోటి చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారంటే కాంగ్రెస్ వాది ఎట్లయితాడు? కాంగ్రెస్ వాది అవుతాడా? ఇప్పుడు పేరుకు నేను కమ్యూనిస్ట్ అని చెప్తా, నా ఆచరణ నిరూపణ కావాలా? నేను వేదాంతుణ్ణి, నేను గురువుని, సాధువుని అని డ్రెస్ చేసుకుంటే కాదు. ఎప్పుడైతే నా ఆచరణ గీటరాయి, నా ప్రవర్తన గిట్రా ఏదో చెప్తారు చూడు, అయ్యగారు మంది కోసం చెప్తాడు ఉల్లిగడ్డ తినొద్దని, ఇంట్లో మాత్రం పోయి తింటాడు అన్నట్టుంటే ఎట్లా? అది కాదు కదా. వీళ్ళు నిజమైన కాంగ్రెస్ వాది అవునా కాదా అని ఎప్పుడు చెప్తాం మనం? సిద్ధాంతాలు ఉన్నప్పుడు. మరి ఉన్నాయా వీళ్ళకి? ఏ విలువలు ఉన్నాయి? ఏ విలువలతో ఉన్నారు వీళ్ళు? లేరు కదా. కాబట్టి ఈరోజు వీళ్ళు ఆడుతున్న ఆట ఏదైతుందో ఇది పూర్తిగా వాళ్ళ లాభాపేక్షణ కోసం, వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ ఆధిపత్యం కోసం, వాళ్ళ వ్యాపారాల కోసం చేస్తున్నటువంటి ఆట తప్ప ఇక్కడ విలువలు ఉన్నాయి, వాదాలు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి అని మనం మాట్లాడుకోవడం అంటే ఏదో అంటారు చూడు, గురువింజ సామెత అవుతుంది.